ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అంతా ఏఐ అని వినిపిస్తోంది. మనకి ఏం కావాలో ఆ కంటెంట్‌ని క్రియేట్ చేసే చాట్‌జీపీటీ మనం కొన్ని ప్రాంప్ట్ కమాండ్స్ ఇస్తే అచ్చం రియలిస్టిక్ ఇమేజెస్‌ని, వీడియోస్‌ని జనరేట్ చేస్తుంది. కొత్త ఏఐ ఫ్యాషన్ మోడల్స్‌ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సెర్చ్‌కి చాలా తలనొప్పిగా తయారైన చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ మోడల్ వాళ్ళు కొత్తగా సెర్చ్ జీపీటీ చేస్తున్నారు. అది కనుక సక్సెస్ అవుతే అప్పుడు గూగుల్ పరిస్థితి ఏంటి? ఈ మధ్య ఇలా చాలా ఏఐ గురించి వింటున్నాం. మరి అలాంటిది ఏఐ సుప్రీమసీ కోసం హువావే వాళ్ళు ఏఐ చిప్ ని ఎన్విడియా ఏఐ చిప్ కి కాంపిటీషన్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎన్విడియా ప్రెజెంట్ చిప్స్ తయారు చేయడంలో నెంబర్ 1 కంపెనీ. ప్రతి చిప్ లో కొన్ని వేల సెమీ కండక్టర్స్ ఉంటాయి. వీటిని ట్రాన్సిస్టర్స్ అంటారు. వీటికి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ని జనరేట్ చేస్తాయి. ఏఐ చిప్స్ ఎలా డిఫరెంట్ గా వర్క్ చేస్తాయి మిగతా చిప్స్ తో పోలిస్తే? మామూలుగా మన ఫోన్ లో లేదా కంప్యూటర్ లో యూజ్ చేసే చిప్స్ అన్ని కూడా ఒకే విధంగా డిజైన్ చేసి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం ఒక ఏరోప్లేన్ ఇమేజ్ జనరేట్ చేయాలి అంటే సిపియూస్ ని యూజ్ చేస్తారు. సిపియూస్ లో చాలా చిన్న కోర్స్ అని ఉంటాయి. ఈ చిన్న కోర్స్ చాలా పనులని చేస్తాయి. ఇవి ఇన్ఫర్మేషన్ ని సీక్వెన్షియల్ గా ప్రాసెస్ చేస్తాయి. సీక్వెన్షియల్ గా అంటే ఒక క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇంకొక క్యాలిక్యులేషన్ చేస్తాయి. అయితే ఇప్పుడు ఏరోప్లేన్ ఇమేజ్ జనరేట్ చేయాలి అంటే కొన్ని పిక్సెల్స్ ని ఒకేసారి డెవలప్ చేస్తుంది. అలా మెల్లిగా మనకు ఏరోప్లేన్ ఇమేజ్ జనరేట్ అవుతుంది. కానీ ఏ చిప్స్ లో కోర్స్ అన్ని ప్యారలల్ గా రన్ అవుతాయి. ఇక్కడ ప్యారలల్ గా కోర్స్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఏరోప్లేన్ ఇమేజ్ ని వేల పిక్సెల్స్ ని ఒకేసారి జనరేట్ చేస్తుంది. అంటే మనకు ఏరోప్లేన్ జనరేట్ చేసే టైం చాలా తగ్గిపోతుంది. ఇక్కడ మనం మిలియన్స్ ఆఫ్ సెకండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఏఐ చిప్స్ ని ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్స్ మోడ్ లో తయారు చేస్తారు. ట్రైనింగ్ మోడ్ లో ఏఐ మోడల్ కి కొన్ని లక్షల శాంపుల్స్ ని చూపించి అర్థం చేసుకునేలా చేస్తారు. ఉదాహరణకు ఏరోప్లేన్ ఇమేజ్ తీసుకుంటే ఏరోప్లేన్ ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఏరోప్లేన్ ఎలా ఉంటుంది, బాడీ స్ట్రక్చర్, వింగ్స్, ఇంటర్నల్ గా ఉండే సీట్స్ అలైన్మెంట్, కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా అర్థమయ్యేలా కొన్ని లక్షల శాంపుల్స్ యూజ్ చేసి చేస్తారు. ఇన్ఫరెన్స్ మోడ్ లో ఆ ట్రైనింగ్ అంతా ఉపయోగించి కొత్తగా ఏరోప్లేన్ ఇమేజ్ ని జనరేట్ చేస్తారు మనం ఇచ్చే కమాండ్స్ ని బట్టి. ట్రైనింగ్ ఇవ్వడం ఈ రెండు ప్రాసెస్ లో కూడా చాలా కష్టమైనది. ట్రైనింగ్ కోసం కొన్ని వేల చిప్స్ ని యూజ్ చేస్తే ఇన్ఫరెన్స్ కోసం కేవలం పదుల్లో చిప్స్ ని యూజ్ చేస్తారు. ఏ చాట్బోట్ తో ఇంటరాక్ట్ అవుతే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ సిపియూస్ కి వస్తుంది. సిపియూస్ ఆ డేటాని ఇన్ఫరెన్సెస్ డివైసెస్ కి మూవ్ చేస్తాయి. అప్పుడు ఇన్ఫరెన్స్ మోడ్ లో ఒక పెద్ద కంప్యూటేషన్ జరిగి సిపియుకి రిజల్ట్ ఇస్తుంది. ఆ సిపియు మనకు రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. పెద్ద కంపెనీస్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఏఐ అందరూ కూడా తమ సొంత చిప్స్ ని డెవలప్ చేసుకుంటున్నారు. అలాగే చిప్స్ లో నెంబర్ 1 కంపెనీ అయిన ఎన్విడియా చిప్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు. ఎన్విడియా చిప్స్ వీళ్లకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ తో ప్రొవైడ్ చేస్తారు. ఇంతకు ముందు ట్రెడిషనల్ సిపియూస్ ఉండేవి. అయితే ఇప్పుడు జిపియూస్, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, సిపియూస్ కన్నా చాలా స్పెషలైజ్డ్ గా వర్క్ చేస్తాయి. ఎన్విడియా వీడియో గ్రాఫిక్స్ ని బెటర్ గా చేస్తూ వస్తున్నారు. జిపియూస్ యూజ్ చేసి వీడియో గ్రాఫిక్స్ ని బాగా చేయొచ్చు. ఎన్విడియా వీటిని యూజ్ చేసి చాలా టాప్ చిప్స్ ని మార్కెట్ లో రిలీజ్ చేసింది. దానితో త్వరగా అమెజాన్, యాపిల్ కంపెనీ స్థాయికి అత్యంత తక్కువ టైంలో రీచ్ అయ్యింది. యుఎస్ లో చైనా కంపెనీస్ మీద రెస్ట్రిక్షన్ స్టార్ట్ చేశాక చైనా వాళ్ళు చిప్స్ ని తమ సొంత దేశంలోనే హువావే కంపెనీ వాళ్ళతో తయారు చేయడం మొదలు పెట్టారు. అయితే ఇది మొదటగా ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ లా స్టార్ట్ చేశారు. మెల్లగా దాన్ని పెద్దగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా నెంబర్ 1 చిప్ మేకర్ ఎన్విడియాకే తలదన్నేలా ఏఐ చిప్ ని తయారు చేశారు. ఎన్విడియా ఎన్నో ఏళ్ల నుంచి మార్కెట్ లో నెంబర్ 1 గా ఉంటుంది. హువావే వాళ్ళు ఏఐ చిప్ ని చేయడంతో ఎన్విడియా డామినెన్స్ తగ్గడం, అలాగే ఇదొక పెద్ద జియో పొలిటికల్ వార్ లాగా యుఎస్ చైనా మధ్యలో తయారైంది. ఎందుకంటే 2019 నుంచి యుఎస్ హువావే మీద రెస్ట్రిక్షన్స్ పెడుతూ వచ్చింది. హువావే కంపెనీ వాళ్ళని అడ్వాన్స్ టెక్నాలజీస్, ఏఐ, సెమీ కండక్టర్స్ మీద యాక్సెస్ చేయడం తగ్గించేలా చేస్తూ గ్లోబల్ మార్కెట్లో చైనా డామినెన్స్ ని తగ్గేలా చేశారు. ఎన్విడియా చైనా వాళ్లకు అడ్వాన్స్ చిప్ వర్షన్స్ ని అమ్మకుండా పాత వర్షన్స్ ని మాత్రమే అమ్ముతూ వచ్చారు. ఇలా చేయడం వల్ల యుఎస్, ఇతర కంట్రీస్ కి మాత్రమే ఎన్విడియా అడ్వాన్స్ చిప్స్ ని అమ్మారు.
అయితే ఇది కొంతవరకు బాగానే ఉంది. ఈ డామినెన్స్ రెస్ట్రిక్షన్స్ గమనించిన చైనా వాళ్ళు మెల్లిగా తమ చిప్స్ని చేయడం స్పీడప్ చేశారు. వాళ్ళు తమ ఎఫర్ట్స్ని ఛాలెంజ్ చేస్తూ హువావే అసెండ్ 910Cని ఎన్విడియా H100 కంపీట్ అయ్యేలా చేశారు. చైనీస్ కంపెనీస్ బైట్ డాన్స్ ఇతర కంపెనీలు కూడా ఈ చిప్స్ని యూజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఏ మోడల్స్ని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లార్జ్ అమౌంట్స్ డేటాని ప్రాసెస్ చేస్తారు. ఈ చిప్స్ని యూజ్ చేసినప్పుడు ఏ డేటా మోడల్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. ఎన్విడియా అడ్వాన్స్ చిప్స్ కంటే కూడా బాగా వర్క్ చేస్తున్నాయి. ఈ చిప్స్ని తయారు చేయడం కేవలం వాళ్ళ కోసమే కాకుండా ఈ చిప్స్ మార్కెట్లో వెస్టర్న్ డామినెన్స్ని తగ్గించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిప్స్ కనుక అనుకున్నట్టే వర్క్ చేస్తే ఎన్విడియా జీపీయూస్ ఇప్పటి వరకు ఏఐ డెవలప్మెంట్లో బ్యాక్ బోన్లా వర్క్ చేశాయి. గ్లోబల్ ఏఐ మార్కెట్లో డీప్ లెర్నింగ్, అనలిటిక్స్, బిగ్ డేటా, మిషన్ లెర్నింగ్లో డామినెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు గ్లోబల్ మార్కెట్లో కూడా చిప్స్ కాస్ట్ అన్నీ తగ్గిపోతాయి. అన్ని కంట్రీస్ కూడా ఏఐ ఇన్నోవేషన్స్ని లార్జ్ స్కేల్లో చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే వీళ్లకు అంత ఈజీగా చేయడానికి ఇప్పుడున్న యుఎస్ శాంక్షన్స్తో అడ్వాన్స్ టెక్నాలజీ, మెటీరియల్స్ అందుబాటులో లేవు. వీళ్ళు సప్లై చైన్ సిస్టమ్ని అంతా సెటప్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్కి తగినట్టుగా చేయాలి. ఫ్యూచర్లో యుఎస్ ఇంకా చైనా మీద రెస్ట్రిక్షన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ కారణాల వల్ల చైనా హువావే డెవలప్ చేసిన చిప్స్ని కొనాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా చాలా కష్టమే. ఇవన్నీ దాటుకొని చైనా కనుక ఏ చిప్స్ని డెవలప్ చేసి మార్కెట్లో తేగలిగితే అప్పుడు గ్లోబల్ మార్కెట్ అంతా చైనా చుట్టే తిరుగుతుంది. అప్పుడు మిలిటరీ సిస్టమ్స్ నుంచి బ్యాంకింగ్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ అన్నిట్లోనూ ఈ చిప్స్ని యూజ్ చేస్తారు. ఈ చిప్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు ఎఫిషియెంట్ మిలిటరీ సిస్టమ్స్ని డెవలప్ చేసుకుంటారు. అలాగే సర్వేలెన్స్ సిస్టమ్స్ కూడా ఎంతో అడ్వాన్స్డ్గా యుఎస్కి ధీటుగా తలదన్నేలా చేసుకోవచ్చు. యుఎస్ మామూలుగా చెప్పాలంటే నెంబర్ 1 పవర్ఫుల్ కంట్రీ అని చెప్పొచ్చు. వాళ్ళు కొన్నిట్లో డామినెన్స్ చూపించిన చాలా వాటిలో అన్ని కంట్రీస్కి కూడా ఉపయోగపడేలా కాకుండా హాని కలిగేలా మాత్రం చెయ్యరు. కానీ చైనా వాళ్ళు అలా కాదు. కేవలం వాళ్ళు సొంత డెవలప్మెంట్ కోసం ఎవరేమైనా నాశనమైనా చేయడానికి ఆలోచించారు. కేవలం గ్లోబల్గా వాళ్ళు కంట్రీస్ని ఆక్యుపై చేస్తూ మెల్లగా చేస్తూ వస్తున్నారు. అలాగే ఇండియాలో బార్డర్ ప్లేసెస్లో వార్ చేస్తూ ఏషియాలో అండ్ గ్లోబల్గా కూడా ఇండియా డామినెన్స్ని తగ్గించేలా చేస్తున్నారు. ఇప్పుడు ఏ మాత్రమే కాకుండా జనరేటివ్ ఏ మీద కూడా చాలా క్రేజ్ వచ్చింది. ఇది మీకోసం ఒక కవితని రాయగలదు. మీకేమైనా కోడింగ్లో హెల్ప్ కావాలంటే కోడ్ని జనరేట్ కూడా చేయగలదు. ఈ మధ్య అమెజాన్ CEO యాండీ వాళ్ళు తయారు చేసిన అమెజాన్ క్యూ యూజ్ చేయడం వల్ల $260 మిలియన్ కాస్ట్ సేవ్ అయిందని, అలాగే 4500 డెవలపర్స్ టైం సేవ్ అయిందని. డెవలపర్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు డెవలప్ చేయడానికి పట్టిన సమయాన్ని వీళ్ళు డెవలపర్స్ అని చెప్పారు. ఇక్కడ వాళ్ళు జనరేటివ్ ఏఐ కోడ్ డెవలప్మెంట్ ని, ఇతర టూల్స్ ని అమెజాన్ క్యూలో వాడారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.